గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రజావాణి న్యూస్ ఛానల్. ఈరోజు వివిధ పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు. ఆనందం ఇంటికొచ్చింది, 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు ప్రణాళికలు, 20 నుంచి ముహూర్తాలు ఏర్పాట్లు చేస్తున్న సర్కారు, నియోజకవర్గాల పెంపుపై మొండిగా వెళ్తే ప్రజా ఉద్యమం తప్పదు, కేంద్రాన్ని హెచ్చరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తర దక్షిణాది రాష్ట్రాల మధ్య సమతౌల్యం పాటించాలని సూచన, రాష్ట్రాల జీడీపీ ఆధారంగా సీట్లు ఇవ్వాలని డిమాండ్, సీనియర్లను గౌరవించిన చరిత్ర బారాసాకు లేదని మండిపాటు, కలిసి పనిచేద్దాం రండి, జీవన్ రెడ్డికి కేసీఆర్ ఆహ్వానం, ఎర్రవల్లిలో సుమారు 5 గంటల పాటు భేటీ, 20లోగా బారాసాలో చేరనున్న కాంగ్రెస్ మాజీ నేత, మహిళా సాధికారత కోసమే నియోజకవర్గాల పునర్విభజన, కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోంది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగులకు 2.1% డిఏ పెంపు జనవరి నుంచి అమల్లోకి, మంత్రి పొన్నం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల తర్వాతే 2 బిల్లులను పెట్టాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాలు, జనగణన తర్వాతే డీలిమిటేషన్ చేయాలని డిమాండ్, 15న ప్రతిపక్ష నాయకులతో ఖార్గే సమావేశం, బిల్లులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం, లోక్సభ సీట్లను 50% పెంచితే దక్షిణాదికి నష్టమేనని పునరుద్ఘాటించిన రేవంత్ రెడ్డి, గాయపడి ఉన్నాం, రెచ్చగొట్టొద్దు, 50% సీట్ల పెంపుతో మరింత అగాధం, అప్పుడు దక్షిణాది నుంచి రియాక్షన్ తప్పదు, ఆర్థిక వ్యవస్థలో దక్షిణాది వాటాను బట్టి సీట్ల పెంపు, దీన్ని మెరిట్గా తీసుకొని పునర్విభజన చేయండి, మహిళా రిజర్వేషన్లో ఓబీసీలకు కోటా, సీఎం బీఆర్ఎస్లోకి వెళ్లిన వాళ్ళ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసంటూ జీవన్ రెడ్డి చేరికపై వ్యాఖ్య, జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా, ఇంట్లో కాలిన నోట్ల కట్టల కేసులో అభిశంసన ప్రక్రియను ఎదుర్కొంటున్న జడ్జి, రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపిన వర్మ, రాజీనామాతో వీడిపోనున్న అభిశంసన, విచారణ కమిటీ ఎదుట వాదనలు వినిపించడానికి ముందు రోజే రాజీనామా, విచారణ కమిటీకి 13 పేజీల ప్రత్యేక లేఖ, ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ పెంపు, 52.8% పెరిగిన కరువు భత్యం, ఏప్రిల్ జీతంతో గత 3 నెలల సొమ్ము జమ, 38,000 మందికి పైగా ఉద్యోగులకు లబ్ధి, కార్మికుల సంక్షేమమే ధ్యేయం పొన్నం, బోధనాస్పత్రులకు 168 కోట్ల రూపాయలు, ఆరోగ్యశ్రీ రీవాల్వింగ్ విధుల కేటాయింపు, ఆసుపత్రి అభివృద్ధి సొసైటీల ద్వారా నిధుల ఖర్చు, చిన్న ఆసుపత్రులకు 2.5 కోట్ల రూపాయలు, పెద్ద ఆసుపత్రులకు 10 కోట్ల రూపాయలకు పైగానే, నివురుగప్పిన నిప్పు, ఇజ్రాయిల్ పైల్కి హెజ్బొల్లా రాకెట్లు, డ్రోన్లు, నేడు పాక్లో చర్చలు, ఏర్పాట్లన్నీ సిద్ధం, అమెరికా నుంచి బయలుదేరిన జేడీ వ్యాన్స్ బృందం, ఇరాన్ నిజాయితీతో చర్చలకు రావాలి, జేడీ వ్యాన్స్, పాక్ యుద్ధ విమానాల రక్షణతో ఇస్లామాబాద్కు ఇరాన్ బృందం, రేపటి నుంచి బానుడి బగబగ, రాష్ట్రమంతా 40 డిగ్రీలకు పైగానే, కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం, వడదెబ్బతో 2 మృతి, ధాన్యం దిగుబడి జాస్తి, బియ్యం సేకరణ నాస్తి, ఏటికేడు, సీఎంఆర్ కోటా తగ్గిస్తున్న కేంద్రం, 5 ఏళ్ల నుంచి తగ్గుతున్న ఎఫ్సీఐ కోటా బియ్యం, 2020-21లో 61.48 లక్షల టన్నుల సీఎంఆర్, 2024-25లో 44.68 లక్షల టన్నులు మాత్రమే, కోటా పెంపునకు ప్రతిసారి ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు, అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్న వరి, ఎంఎస్పీకి బోనస్ కలిపి మరీ సన్నాల కొనుగోలు, ఎఫ్సీఐకి బియ్యం అప్పగించడానికే ఇబ్బందులు, తెలంగాణ మావోయిస్టు రహితం, డీజీపీ సమక్షంలో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు, భారీగా ఆయుధాలు, 800 గ్రాముల బంగారం అప్పగింత, వారికి 1.93 కోట్ల రివార్డు, త్వరలోనే హెల్త్ కార్డులు, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ జీరో, పీఎల్జీఏ కనుమరుగు, గణపతి సహా పార్టీలో రాష్ట్రానికి చెందినవారు ఇక 5గురే, గణపతి బతికే ఉన్నారు గాని అడవిలో లేరు, డీజీపీ, ఎన్ఐఏ కేసుల్లో రాష్ట్ర పోలీసులకు సంబంధం లేదని వెల్లడి, నిపుణులకు కొలువు భాగ్యనగరి, వైట్ కాలర్ ఉద్యోగాలకు
ప్రతిభగల నిపుణులకు కలల స్థానంగా మారిన హైదరాబాద్. ఎక్స్ఫెనో సర్వేలో తెలంగాణకు 3వ స్థానం. ఉద్యోగాల కోసం రాష్ట్రానికి వచ్చే వారే ఎక్కువ. మొదటి స్థానంలో కర్ణాటక. బెంగుళూరుకు చెందిన 4.3 లక్షల మంది కూడా హైదరాబాద్ వైపే మొగ్గు. దీన్ని టాలెంట్ మిగులుగా అభివర్ణించిన సర్వే సంస్థ. గుండెకు వీకెండ్ గండం. వారాంతాల్లో అతిగా మద్యం, మాంసం, మసాలా వంటల ఆరగింపుతో తీవ్ర ప్రభావం. సెలవు రోజుల్లో గుండె సమస్యలతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య 30% ఎక్కువ. హాలిడే హార్ట్ సిండ్రోమ్గా వైద్యుల హెచ్చరిక. చలికాలంలో మరింత ప్రమాదం. ఏదైనా మితంగా ఉంటేనే మేలన్న వైద్యులు. రేపే ఇంటర్ ఫలితాలు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల. మధ్యాహ్నం 12:30 వెల్లడించే అవకాశం. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు చూద్దాం. హైకమాండ్ తప్పిన కాంగ్రెస్, పట్టుకోల్పోయిన ఏఐసీసీ. రేవంత్ చెప్పినట్టు తలుపే పీసీసీ. మీతో కలిసి పని చేయమని దేవుడు పంపిండు. జగిత్యాలలో భారీ బహిరంగ సభ. వేదికపైనే బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్. ఆర్టీసీ కార్మికులకు డిఏతో సరి. అసలు డిమాండ్లను వదిలేసిన ప్రభుత్వం. ఆర్టీసీ విలీనం కోసం కార్మికుల కొట్లాట. 2.1% డిఏకు ప్రభుత్వం సుముఖత. మరోవైపు సమ్మెకు సిద్ధమవుతున్న జేఏసీ. రేపు ఇంటర్ ఫలితాలు. మమతను ఓడించేందుకు 1000 కోట్లతో కుట్ర. టీఎంసీ బహిష్కృత నాయకుడి నోట బీజేపీ పథక రచన. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు. 34,000 మంది విద్యార్థుల భవిష్యతరం ప్రశ్నార్థకం. కార్పొరేట్ విద్యకు దూరం కానున్న పేదలు. ఉన్న పెండింగ్ బకాయిలే 218 కోట్లు. ఒక్క రూపాయినైనా విడుదల చేయని ప్రభుత్వం. పథకం నుంచి వైదొలిగేందుకు 238 స్కూళ్లు సిద్ధం. ఇప్పటికే కలెక్టర్లు, యాజమాన్యాలు నోటీసులు రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వ పెద్దలే చెప్తున్నారని వెల్లడి. వన్యప్రాణి మరియు పశు వైద్య శాస్త్రాల కొరకు ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన వంతారా. ఈవీఎంలకు అగ్ని పరీక్ష. 16-17న డయాగ్నాస్టిక్స్ టెస్ట్. దేశంలో ఇదే మొదటిసారి. బాంబే హైకోర్టు చారిత్రక తీర్పు. ఆర్టిజన్లకు బెదిరింపులు. సమ్మెలో ఉన్న కార్మికులపై దుర్మార్గం. టెర్మినేట్ చేస్తున్నట్టు ఎస్ఎంఎస్లు. సంస్థల నుంచి షోకాజ్ నోటీసులు. కుటుంబాలకు హెల్త్ స్కీమ్ నిలిపివేత. ఇది చీకటి అధ్యాయం. కార్మిక నేతలు. ఇప్పుడు నవ తెలంగాణ పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు చూద్దాం. ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. మరోసారి డిఏ పెంచిన ప్రభుత్వం. రేపు ఇంటర్ ఫలితాలు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల. విస్తృత చర్చలు, సంప్రదింపులు జరపాలి. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై సిపిఐఎం పొలిట్ బ్యూరో డిమాండ్. జనగణనతో ముడిపెట్టుకోవడం సరికాదని అప్పుడే చెప్పాం. 2 ఏళ్లైనా ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. తాజా ప్రతిపాదనలు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే. మోడీ సర్కార్కు రాజకీయ సంకల్పం లేదు. ధన రక్తదాహం. యుద్ధ సమాచారంతో ఇన్సైడర్ ట్రేడింగ్. కన్నిటికి కాసులుగా మార్చుకుంటున్న వైట్ హౌస్. ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఆయిల్ మార్కెట్లో భారీ వ్యాపారం. 1000 కోట్లు ఆర్జిస్తున్న కంపెనీలు. గతంలోనూ ఇదే తరహా అక్రమ వ్యాపారం. కొన్ని కేసుల్లో నిందితులకు శిక్షలు అయినా మహిళా రిజర్వేషన్లపై ఏకపక్ష ధోరణి. ప్రతిపక్షాల విజ్ఞప్తులను విస్మరించిన ప్రభుత్వం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విమర్శ. నియోజకవర్గాల పెంపుతో చిన్న రాష్ట్రాలకు నష్టం. దక్షిణాదికి తీరని నష్టం. అన్యాయం. సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా దురహంకారానికి గుణపాఠం. ఇరాన్ నుంచి ఊహించని ప్రతిఘటన. అంతర్జాతీయ రాజకీయాల్లో తగ్గిన భారత్ ప్రాముఖ్యత. సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం. ప్రభుత్వ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి. నిరుద్యోగ జేఏసీ పోరాటానికి మద్దతు. పోరాటాల్లోనూ ప్రత్యక్షంగా పాల్గొంటాం. సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. 20న బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి. జగిత్యాలలో భారీ బహిరంగ సభ. ముఖ్య అతిథిగా రావాలంటూ కేసీఆర్కు జీవన్ రెడ్డి విజ్ఞప్తి. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో భేటీ. మీతో కలిసి పని చేయాలని ఆ దేవుడే పంపాడన్న మాజీ మంత్రి. గణపతి బతికే ఉన్నాడు. లొంగిపోయిన వారు పార్టీపై నిషేధం ఎత్తేయాలనడం ఏమిటి? రాష్ట్రానికి చెందిన 5 మావోయిస్టులు మాత్రమే మిగిలారు. వారు సరెండర్ అయి ప్రభుత్వం చేయూతను అందుకోవాలి. డీజీపీ ఎదుట ఆయుధాలతో సహా లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు. అందరి చూపు ఇస్లామాబాద్ వైపు. పటిష్టమైన భద్రత నడుప
పాకిస్తాన్ రాజధాని, ట్రాఫిక్ ఆంక్షలు, పాఠశాలలు, మార్కెట్లు మూసివేత. లెబనాన్పై ఆగని ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం. తాజా వైమానిక దాడుల్లో 6 మృతి. ఈ దాడుల నేపథ్యంలో పాక్కు బయలుదేరని ఇరాన్ బృందం. హంగేరీ నుంచి ఇస్లామాబాద్కు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ బృందం. నేడే అమెరికా ఇరాన్ ప్రతినిధుల మధ్య కీలక చర్చలు. యుద్ధం ముగింపునకు పరిష్కారం లభించేనా? సాక్షి పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు చూద్దాం. బుల్ బౌన్స్ బ్యాక్. అమెరికా ఇరాన్ శాంతి చర్చల్లో పురోగతి ఉండొచ్చనే ఆశావాహ అంచనాలతో శుక్రవారం దేశీ మార్కెట్లు బౌన్స్ అయ్యాయి. రేపు ఇంటర్ ఫలితాలు. ఒకే రోజు ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ విడుదల. శాంతి చర్చలపై ప్రతిష్టంభన. 2 వర్గాలుగా విడిపోయిన ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులు నేడు ఇస్లామాబాద్ చర్చలకు వెళ్లాల్సిందేనంటున్న ఒక వర్గం, లెబనాన్ పై దాడులు ఆపితేనే చర్చలంటున్న మరో వర్గం. పాకిస్తాన్కు బయలుదేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్. ఇరుపక్షాలను స్వాగతించడానికి సిద్ధమైన పాక్ సర్కార్. నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. మోదీ పొలిటికల్ గేమ్. ఎన్నికల్లో లబ్ధి కోసమే పార్లమెంట్ ప్రత్యేక భేటీ. సిడబ్ల్యూసి సమావేశంలో మల్లికార్జున ఖర్గే. వచ్చే వారం ప్రతిపక్ష నేతలతో ఖర్గే భేటీ. పునర్విభజనతో ప్రజా ఉద్యమం. లోక్సభ సీట్ల పెంపుతో రాష్ట్రాల మధ్య వివక్ష, అంతరాలు పెరుగుతాయి. ఈ బిల్లును అడ్డుకోవాల్సి వస్తే నేను కాదు ప్రజలే తిరగబడతారు. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్. పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర దోహం. రైతు చట్టాల్లాగే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పదన్న ముఖ్యమంత్రి. 1856 కోట్ల నిఘా. డ్రోన్ కనిపించుట లేదు. హార్మూజ్ పై సీక్రెట్ ఆపరేషన్ సందర్భంగా అదృశ్యం. అమెరికాకు మరో భారీ ఎదురు దెబ్బ. గర్భిణీల ఆహారం నమ్మకం నిజం. గర్భధారణ సమయంలో ఆహారం విషయంలో సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలను తెలుసుకోవడం ద్వారా తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండవచ్చు. సంతోషం అంతంతే. చాలా దేశాల్లో యువత సంతోషంగా లేరని సంతోష సూచీలో తేలింది. 147 దేశాల్లో ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉంటే భారత్ 116వ స్థానంలో ఉంది. యువత సంతోషంగా లేకపోవడానికి ప్రధాన కారణం స్మార్ట్ ఫోన్ అని తేలింది. వారెవా వైభవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్సులతో 78. ఆర్సీబీపై రాజస్థాన్ గెలుపు. ఆయుష్ సంచలనం. ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ 4వ ర్యాంకర్పై గెలుపు. పవన్ ఖేడాకు ముందస్తు బెయిల్. కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడాకు తెలంగాణ హైకోర్టు వారం పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆర్టీసీ కరువు భత్యం 52.8%. ఆర్టీసీ ఉద్యోగుల కరువు భత్యం ఇప్పటి వరకు 50.7% ఉండగా శుక్రవారం మరో 2.1% డిఏను ప్రభుత్వం ప్రకటించింది. భారత్ వృద్ధి అంచనాలు యాప్. 2026-27లో భారత్ వృద్ధి రేటు పటిష్టంగా 6.9% స్థాయిలో ఉంటుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా వేసింది. ఇప్పుడు వెలుగు పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు చూద్దాం. మరో పెళ్లికి అడ్డుగా ఉన్నారనే భార్య బిడ్డల హత్య. హనుమకొండ జిల్లా పున్నేలులో మహిళ 2 చిన్నారుల హత్య కేసులో వీడిన మిస్టరీ. స్విమ్మింగ్ పూల్లో ముంచి చంపినట్లు తేల్చిన పోలీసులు. ప్రధాన నిందితుడు అజారుద్దీన్ సహా 10 మంది అరెస్టు. పరారీలో 2 డాక్టర్లు. కడుపులో సీతమ్మ. ఉంచుకుంటారో తుంచుకుంటారో మీ ఇష్టం. లింగ నిర్ధారణలో స్కానింగ్ సెంటర్ల కోడ్ లాంగ్వేజ్. కొన్ని చోట్ల దేవుళ్ళ ఫోటోలు, మరికొన్ని చోట్ల పిల్లల ఫోటోలు. మరో చోట ఎడమ చేయి ఎత్తితే ఆడపిల్ల అని అర్థం. అజ్ఞాతం వీడిన 42 మంది మావోయిస్టులు. అందులో 11 మంది తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యులు. 36 ఆయుధాలు, 800 గ్రాముల బంగారం అప్పగింత. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ. డీజీపీ శివధర్ రెడ్డి. లొంగిపోయిన మావోయిస్టులకు త్వరలో హెల్త్ కార్డులు. గణపతి సహా 5 జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపు. కేసీఆర్ను కలిసిన జీవన్ రెడ్డి. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో భేటీ. అన్నా మీతో కలిసి పని చేయమని నన్ను దేవుడే పంపిండు అని కామెంట్. మినరల్ వాటర్ దందా షురు. బోరు నీళ్లను ప్యూరిఫై చేసి మినరల్ వాటర్గా అమ్మకం. వాటర్ బాటిల్స్, ప్యాకెట్లలో అపరిశుభ్ర నీళ్లు. హోటల్స్, షాప్స్, బార్లు, రెస్టారెంట్ల సరఫరా. వాటర్ ప్లాంట్ల
ఫుడ్ సేఫ్టీ హెచ్ ఫాస్ట్ టాస్క్ ఫోర్స్ దాడులు. ఐఎస్ఐ ఫుడ్ లైసెన్స్ లేకుండానే తయారీ, 40 కన్నా తక్కువగా టీడీఎస్ లెవెల్స్. తనిఖీలు చేసి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపిస్తున్న అధికారులు. తెలంగాణ యువతకు జర్మనీలో కొలువులు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రాష్ట్రంలోనే శిక్షణ. జర్మన్ ఇండస్ట్రియల్ అవసరాలకు తగ్గట్టుగా మాస్టర్ ట్రైనర్, హెల్త్ కేర్, ఇంజనీరింగ్, వొకేషనల్ ట్రేడ్స్ లో ఉపాధి అవకాశాలు. భారత రాయబారి అజిత్ గుప్తాతో మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ. 239 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ టెస్టు. 189 మందికి పాజిటివ్. అందరూ గంజాయి తీసుకున్నట్టుగా నిర్ధారణ. ఎక్కడి నుంచి తెస్తున్నారని పోలీసుల ఆరా. కేసులు నమోదు. డాక్టర్లతో కౌన్సిలింగ్. 13న టీజీ టెట్ నోటిఫికేషన్. జూన్ 2వ వారంలో పరీక్షలు. ఏటా 2 సార్లు నిర్వహించేలా సర్కారు నిర్ణయం. ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ 2.1% పెంపు జనవరి 2026 నుంచి అమలు ప్రకటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం. ఈ పెంపుతో 50.7% నుంచి 52.8% డిఏ. సంస్థపై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం. 38,000 మంది ఉద్యోగులు, కార్మికులకు లబ్ధి. మహిళా రిజర్వేషన్లో ఓబీసీలకు కోటా ఉండాలి. మహిళా రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్. సీఎం రేవంత్. ఆ బిల్లుకు మేం ఏనాడు వ్యతిరేకం కాదు. 16న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు. పార్టీ శ్రేణులను వెల్లడించిన బీజేపీ అధిష్టానం. పార్టీ చీఫ్ నితిన్ నబీన్ నేతృత్వంలో కీలక భేటీ. హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఇన్ఛార్జి సీనియర్ నేతలు. దేశవ్యాప్తంగా సంబురాలకు సిద్ధం కావాలని పిలుపు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వెహికల్ సీజ్ చేయొద్దు. పోలీసులకు హైకోర్టు గైడ్ లైన్స్. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వెంట తాగని వ్యక్తి ఉంటే వెహికల్ అప్పగించాలి. లేదంటే వాహనాన్ని స్వాధీనం చేసుకొని తర్వాత డాక్యుమెంట్లు చెక్ చేసి విడిచిపెట్టాలి. ఓ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఉత్తర్వులు. విజన్ ఆంధ్ర పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు చూద్దాం. కేబినెట్ ఎజెండా ముందే లీక్. కీలక అంశాలు సైతం ముందే వెల్లడి. గతంలో ఇలా జరిగితే ఎన్టీఆర్ కేబినెట్ రద్దు చేశారు. సమాచారం లీక్ అయితే అందుకు మంత్రులదే బాధ్యత. కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్. జలాధార తదితర పథకాలపై ప్రచారం కల్పించాలని ఆదేశం. నేడు ఇస్లామాబాద్లో శాంతి చర్చలు. నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటన. భారీగా బందోబస్తు ఏర్పాటు. రాష్ట్రపతి ప్రధానులతో గవర్నర్ భేటీ. పేదల ప్రభుత్వంపై ప్రతిపక్షాల బురద రాజకీయం. వారి కంటిన బురదను మాకు అంటించే ప్రయత్నం. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పిచ్చివాగుడు వాగితే ఖబర్దార్. అంగన్వాడీలకు సెల్ ఫోన్లపై దుష్ప్రచారమా? మండిపడ్డ మంత్రి సీతక్క. రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణం. కేబుల్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు. వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్న కమిషనర్. డీజీపీ ఎదుట లొంగిపోయిన కేశాలు. మొత్తం 42 మంది ఆయుధాలతో లొంగుబాటు. వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్ రెడ్డి. కాళేశ్వరాన్ని 2 ఏళ్లుగా ఎందుకు నానబెట్టారు? అప్పుడే రిపేర్లు చేయడంలో ఆంతర్యం ఏమిటో? గతంలోనే చేసి ఉంటే రైతులకు మేలు జరిగేది కదా. కేవలం కమిషన్ల కోసమేనేమో అంటున్న అనుమానాలు. రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ జపం. జీహెచ్ఎంసీలో తీవ్ర అవినీతి జరుగుతోంది. మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత. అన్నా, నన్ను దేవుడే పంపిండు, మీతో కలిసి పని చేయమని చెప్పిండు. ఎర్రవల్లిలో కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ. ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని పలకరించిన కేసీఆర్. ప్రారంభోత్సవానికి రెడీ అవుతున్న భోగాపురం. జూలైలో ప్రారంభోత్సవానికి తేదీలు. జూలై 5వ తేదీ లేదా 8వ తేదీన డేట్లు ఫిక్స్ చేసిన ప్రభుత్వం. ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ ఆహ్వానం. 39,436 కోట్ల రూపాయల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం. క్వాంటమ్ వాన్సీ ప్రాజెక్టులో 3 సంస్థల ఏర్పాటు. విశాఖపట్నం, అనకాపల్లిలో ఏఐ డేటాను ప్రాజెక్టు అమలు. విశాఖలో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ స్థాపన. సీటెక్ భూముల కేటాయింపు. సత్యసాయి జిల్లాలో సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ కోసం ఆర్ఆర్ ఎలక్ట్రానిక్స్ కు 60 ఎకరాలు. కేబినెట్ వివరాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి.